హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మనం ఆలుగడ్డలు ఆనియన్స్తో కలిపి మనం సమోసా చేసుకుందాం. దానికోసం ముందుగా ఆలుగడ్డల్ని 2 తీసుకొని బాయిల్ చేసుకోవాలి. ఆలుగడ్డలు బాయిల్ అయ్యేసరికి మనం ఒక కప్పుతో కప్పుడు మైదా పిండిని తీసుకొని ఇందులో వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. దీంట్లోనే కొంచెం అంతా వంట సోడాను కూడా వేసుకోవాలి. వీటిని మిక్సింగ్ చేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, పిండిని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఇంకా కలుపుతూనే ఉండాలి. దీని మీద కొంచెం ఆయిల్ వేసి మెత్తబడే వరకు దీన్ని నానబెట్టాలి. అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఒక్కసారి మన వీడియోని చూసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కలిపిన తర్వాత 10 to 15 మినిట్స్ దీనికి రెస్ట్ ఇవ్వాలన్నమాట. మెత్తగా అవుతుంది. తర్వాత మనం బాయిల్ అయిన బంగాళదుంపల్ని చూసుకుందాం. ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇలా బాయిల్ అయ్యాయి కదా, బాయిల్ అయిన వాటిని పీల్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. చూసారు కదా, ఇలా అంటే ఇలా కావాలి. స్మాష్ చేత్తోనే స్మాష్ కావాలన్నమాట. ఇలా ఉన్న బంగాళదుంపల్ని ఇలా చేతితో స్మాష్ చేసుకొని ఇందులోనే ఆనియన్స్, కరివేపాకు, టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. మసాలాని ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, దాంట్లోకి సరిపడా ఉప్పు, మసాలా, కారం వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మిశ్రమాన్ని. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఫైనల్గా పసుపు కూడా వేసి కలుపుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలా ముద్దని పక్కన పెట్టుకోవాలి. ఇలా నానిపోయింది కదా, పిండి ముద్దను తీసుకొని ఫ్లోర్పై పిండి చల్లుకొని మనం చపాతీలాగా రోల్ చేసుకోవాలన్నమాట. రెండు సైడ్ల 2 సైడ్స్ ఇలా పిండి అప్లై చేసుకొని రోల్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఎంత వీలైతే అంత పలుచగా మనం ఇలా రోల్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా. అయితే మన సబ్స్క్రైబర్స్కి గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాం. మరి మీరేమంటారు? మీలో ఎంతమందికి కావాలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. మనం ఇలా షీట్స్ లెక్క కట్ చేసుకోవాలి. ఎక్సెస్ పీసెస్ తీసి పక్కన పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు అందరూ ట్రయాంగిల్ సమోసా చేస్తారు కదా, మనం స్క్వేర్ సమోసా చేద్దాం. దానికోసం ఇలా స్క్వేర్ లాగా రెక్టాంగిల్ లాగా తీసుకోవాలన్నమాట. పీసెస్ ఇలా ఉంది కదా, ఇలా ఫోల్డ్ చేయాలి. హెడ్జెస్ అంతా తడి చేయాలి. తడి చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీసెస్ని కూడా కలిపేసి ఇందులో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది కూడా ఇలా పెట్టేసి మనం ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చేసుకుందాం. అన్నీ ఇలా ఇదే విధంగా చేసుకుందాం. మనం ఈ పౌచ్లన్నీ రెడీ చేసుకునే టైంకి గ్యాస్ మీద స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకుంటే అది హీట్ అయ్యిద్ది. అంతలోకి మనం ఇవి చేసుకుంటాం కదా, ఇంకా వీటిని ఇలా ప్యాక్ చేసుకొని వేసుకోవడమే. బుజ్జి బుజ్జి పౌచ్ సమోసా అన్నమాట. ఎలా ఉన్నాయండి? గివ్ అవే గురించి ఏమంటారు మీరు? చూస్తున్నారు కదా, స్టవ్ ఆన్ చేసి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. మనం ఈ చిన్ని పౌచుల్ని ఇలా వేసేసుకుందాం. లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు.
కరెక్ట్గా ఒక 5 మినిట్స్ వేయిస్తే ఇలా ఈ కలర్ వస్తాయన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే సమోసాలని తీసివేయాలి. చూసారు కదా, ఇలా రాగానే వీటిని తీసేయాలి. చూసారు కదా, చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉన్నాయి. అవును, మన గివ్ అవే గురించి ఏం ఆలోచించారు? ఓన్లీ మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి.